హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిర్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఇంకా 30th ఆగస్ట్ అండ్ ఇట్స్ ట్యూస్డే. పండుగకి కరెక్ట్గా ఒక్క రోజు ముందుంది. మనం ఇంకా ఏం తీసుకురాలేదు, గణేష్ని తీసుకురాలేదు అండ్ కావాల్సిన ఫ్రూట్స్, తర్వాత ఫ్లవర్స్ అండ్ ఇవి వస్తాయి కదా మామిడాకు తోరణాలు అండ్ బనానా లీవ్స్ వస్తాయి కదా, అవి ఇంకా ఏం తీసుకురాలేదు. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. మమ్మీ కాల్ చేశారు, ఇప్పుడు వెళ్దామా లేదంటే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత వెళ్దామా అని చెప్పేసి. నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పాను. సో దట్ మమ్మీ కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. అదే మమ్మీ పూజ చేయలేదు అనుకోండి, ఇంకా పూజ అవ్వలేదు అని అక్కడ హడావిడిగా వచ్చేస్తారు. అండ్ నాకు కూడా కొంచెం పని ఉంది. నిన్న నేను ఒక షాపింగ్ వీడియో పెట్టాను కదా, నేను ఒక డ్రెస్ తెచ్చుకున్నాను లాస్ట్ మూమెంట్లో. ఇది అనమాట డ్రెస్, చాలా చాలా బాగుంది. పింక్ అండ్ బేజ్ కలర్ కుర్తీ సెట్. దీంట్లో దుప్పట్టా కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే, కాకపోతే నాకు ఇది ఫిట్ అవ్వలేదు. టాప్ అయితే ప్రాపర్గా ఫిట్ అయింది కానీ బాటమ్స్ ఫిట్ అవ్వట్లేదు. నాకు అక్కడికి డౌట్ వచ్చింది, ఓకే ఎం కదా టాప్ ఫిట్ అవుతుంది కానీ బాటమ్ ఫిట్ అవుతారో లేదో అని చెప్పేసి. అండ్ తను కూడా ఒకసారి ట్రై చేయండి మేడం, ఏం కాదు అని చెప్పింది. కాకపోతే నేనే ఇంకా ఫెస్టివల్ అవుట్ఫిట్ కదా, ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా స్వెట్తో ఎందుకులే ట్రై చేయడం అని చెప్పేసి ఇట్స్ ఓకే ఎక్స్చేంజ్ ఉంది కదా అని అడిగాను. తను కూడా ఎక్స్చేంజ్ ఉందని చెప్పింది. సో బిల్ ఒకటే ఉంటే సరిపోతుంది, బిల్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు మనము గణేష్ని అండ్ కావాల్సిన ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ పూలు పళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్న తర్వాత మేబీ షాప్స్ అన్నీ ఇక్కడ 8 o'clockకి క్లోజ్ అవుతాయి అనుకుంటా. ఫెస్టివల్ కాబట్టి ఇంకా ముందే క్లోజ్ చేసినా నాకు కూడా తెలీదు. బట్ ఐ హ్యావ్ హర్ నెంబర్, ఒకసారి మెసేజ్ చేస్తాను ఎంతవరకు ఉంటారు ఏంటి అని. త్వరగా కంప్లీట్ అయిపోతే అక్కడికి వెళ్ళి డ్రెస్ ఇంకా రిటర్న్ ఇచ్చి ఐ హ్యావ్ ఎ డ్రెస్ ఇన్ మైండ్. అంటే అక్కడ స్టోర్ చూసాను కదా, సో ఇది కాకపోతే వేరే డ్రెస్ అనుకున్నాను. బికాస్ దీంట్లో మీడియం సైజే లాస్ట్ ఉండింది. అంటే డిస్ప్లేలో అయితే స్మాల్ ఒకటి ఉండింది, మీడియం ఒకటి ఉండింది. ఇఫ్ ఇన్ కేస్ లార్జ్ ఉంటే తెచ్చుకుంటాను, లేదంటే ఇంకొక బ్లూ కలర్ అవుట్ఫిట్ ఒకటి చూసాను, అది తీసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఫస్ట్ అయితే మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా క్రౌడెడ్ ఉంది, టోటల్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఎంత ఖాళీగా ఉంది కదా నిరంజన్, అసలు మమ్మీ ఎట్లా తీసుకుందో ఏమో. ఇంకా అది ఈ రోజు డ్యూటీ పోయింటారు కదా, డ్యూటీ ఉంది కదా అందరికి. అవునవును, ఈవినింగ్ వచ్చింటారు చాలా మంది. చాలా మెంబర్స్ వర్కింగ్ వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చి తీసుకుంటున్నారు. లిటరలీ ఆఫ్టర్నూన్ నేను నిరంజన్ సేమ్ రూట్ లో వచ్చాము. ఆఫ్టర్ నా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కరు కూడా లేరు, మాక్సిమం ఒకరు ఇద్దరు ఉంటారు. ఇంకా అప్పుడే లోడ్ అంతా దింపుతున్నారు. ఇట్లా అరటి దొరికినాయిలే, అన్ని ఒకేసారి దొరికేసినాయి. నేను హడావిడిలో ఏమైనా మర్చిపోతామేమో అనుకున్నాను కానీ అన్ని ఒకటేసారి దొరికినాయి. ఇప్పుడు మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము ఇదే రూట్ లో వెళ్తే ఖచ్చితంగా స్ట్రక్ అయిపోతాము ఆ షోరూమ్ దగ్గరికి. మనం అట్లా వెళ్దామా, ఫ్లైఓవర్ మీద నుండి వెళ్దాము. ఒకవేళ అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటదేమో. టైం ఎంత అయింది? 6:47. క్లోజింగ్ టైం నాకు తెలిసినంత వరకు 8 o'clock అనుకుంటా. మన లిటిల్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇస్ హియర్. ఈసారి ఎందుకో వైట్ కలర్ బెటర్ అనిపించింది. జస్ట్ మట్టి వినాయకుడికే కలర్ వేస్తారనమాట. మేము అడిగాం 2 times కూడా. బార్గెన్ అన్ని డబల్ ప్రైజెస్ చెప్తున్నారు. నార్మల్ గా కూడా 600 చెప్తే మనం 300కి ఇప్పించుకున్నాము. జనరల్ గా కూడా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు వినాయక చవితి అప్పుడు కాబట్టి. సో అదనమాట విషయం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మమ్మీ మార్నింగ్ లేచి డెకరేషన్ చేయడం అదంతా, ఇంకా బ్యాలెన్స్ ఉంది ప్రసాదాలు అన్ని చేయడం. చూస్తా, నాకు ఓపిక ఉంటే నేను మార్నింగ్ లేస్తా, లేదంటే పూజ టైంకి లేస్తా. సరే.
గుడ్ మార్నింగ్, హ్యాపీ వినాయక చవితి. అందరికీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? మనది కింద పూజ నడుస్తుంది, ఇప్పుడు వెళ్ళాలి. ఈ డ్రెస్ వేసేసుకున్నాను, ఫుల్ అవుట్ఫిట్ నేను తర్వాత మీకు చూపిస్తాను. నేను 2 తీసుకున్నాను, ఒకటి స్లీవ్లెస్ అనమాట. ఈ మధ్య స్లీవ్లెస్లు ఒక 3-4 అట్లా తీసుకుంటున్నాను. అండ్ నన్ను కొంతమంది రికమెండ్ చేయమని అడుగుతూ ఉంటారనమాట, ఇదేంటి అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి. ఈ మధ్య వాడుతున్నాను, ఒక 4 వీక్స్ నుండి. ముందు అయితే అస్సలు యూస్ చేసేదాన్ని కాదు. సో ఈ మధ్య కొంచెం స్లీవ్లెస్ వేస్తున్నాను కదా అని చెప్పేసి వాడుతున్నాను. విచ్ ఇస్ డర్మ్డాక్ 5% గ్లైకోలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్. నేను ముందు ఏవి వాడేదాన్ని కాదు కాబట్టి ముందు ఏమి రికమెండ్ చేయలేదన్నమాట. ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్పగలను. ఎస్పెషలీ అండర్ ఆర్మ్స్ దగ్గర ఎవరికైనా డార్క్ ఉన్నా, లేదంటే డిస్కలరేషన్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, స్కిన్ అనీవెన్గా ఉన్నా మీరు డెఫినెట్లీ దీన్ని ట్రై చేసి చూడొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే దీంట్లో మనకు గ్లైకోలిక్ యాసిడ్ ఉందన్నమాట. గ్లైకోలిక్ యాసిడ్ ఏంటంటే స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి అండ్ కొంచెం డిస్కలరేషన్ ఉంటే పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దట్టు మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే మనకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మేబీ 1-2 డేస్లో అయితే మనకి ఏం డిఫరెన్స్ కనిపించదు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 8 వీక్స్ మీరు యూస్ చేశారనుకోండి. 8 వీక్స్ తర్వాత యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. నేను ఇప్పుడు 4-5 వీక్స్ అయింది కదా, స్లైట్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. నాకు అండర్ ఆర్మ్స్ దగ్గర మరీ ఎక్కువ పిగ్మెంటేషన్ కూడా ఉండదు. అండ్ మనం దీన్ని అండర్ ఆర్మ్స్ దగ్గర వాడాలని ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమందికి ఎల్బోస్ దగ్గర డార్క్ ఉంటుంది, కొంతమంది నీస్ దగ్గర డార్క్ ఉంటుంది కదా. సో అప్పుడు కూడా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకు స్ప్రే ఫార్మాట్లో వస్తుంది కాబట్టి ప్యాకేజింగ్ కూడా వెరీ వెరీ హ్యాసల్ ఫ్రీ. మనం స్ప్రే చేసుకున్న వెంటనే ఇది చాలా లైట్ వెయిటెడ్ ఉంటుంది. అసలు అంటే ఆ స్టిక్కీగా ఉండడం కానీ, లేదంటే గ్రీజీగా ఆయిలీగా ఉండడం కానీ అలాంటిది ఏం లేదు. వెరీ వెరీ లైట్ వెయిటెడ్ అండ్ స్కిన్లోకి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. దాంతోపాటు మనకి ఇది క్రుయాలిటీ ఫ్రీ అనమాట. క్రుయాలిటీ ఫ్రీ అండ్ దీంట్లో పారాబెన్స్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్కహాల్ ఫ్రీ కాబట్టి మనం స్కిన్ మీద అప్లై చేసినప్పుడు చాలా హార్ష్గా ఉండదు అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ జెంటిల్ టు యువర్ స్కిన్. అండ్ కొంతమందికి ఏంటంటే స్కాల్ప్ తర్వాత డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, మనం ఈ 5% గ్లైకోలిక్ యాసిడ్ ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు అంటే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. హెయిర్లో స్ప్రే చేసి ఒక 1-2 మినిట్స్ లైట్గా అట్లా మసాజ్ చేసేసి ఒక 15-20 మినిట్స్ అలాగే వదిలేసాం అనుకోండి. తర్వాత నార్మల్గా హెడ్ బాత్ చేసేస్తే ఆ డాండ్రఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అవి పోతాయి. అంటే ఇది ఒక మల్టీ యూస్ పర్పస్ అనమాట. ఓన్లీ అండర్ ఆర్మ్స్ కోసం వాడాలని ఏం లేదు. అండర్ ఆర్మ్స్ కోసం బెస్ట్ అండ్ ఇలా మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేనైతే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి యూజ్ చేస్తున్నాను, ఎల్బోస్ దగ్గర, నీస్, అండర్ ఆర్మ్స్కి అట్లా. సో ఎప్పుడైనా ఒకసారి హెయిర్కి డాండ్రఫ్ ఉంటుంది కదా, అది ఎప్పుడైనా అనిపించినప్పుడు హెయిర్ మాస్క్ లాగా అనమాట, జస్ట్ స్ప్రే చేసేసి ఒక 15-20 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. వెరీ వెరీ లైట్ వెయిటెడ్ అండ్ మనకు స్కిన్ కూడా చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది అనమాట. చెప్పాను కదా, డిస్కలరేషన్ ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, యూ షుడ్ డెఫినెట్లీ చెక్ దిస్ వన్ అవుట్. డెఫినెట్లీ 8 వీక్స్ అయితే కంటిన్యూస్గా వాడండి, సో దట్ మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇదేంటి ఆర్డినరీది కూడా యూజ్ చేశాను అనమాట. గ్లైకోలిక్ యాసిడ్ టోనర్ అని వస్తుంది కదా. సో నాకు అదైతే కొంచెం చాలా స్టిక్కీగా అనిపించింది. అండ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్ నాన్ స్టిక్కీ ఉంటుంది. ఇట్ వర్క్స్ రియలీ వెల్. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది రికమెండ్ చేస్తున్నాను, కావాలంటే మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. ఇప్పుడు నేను ఇంకా జ్యువెలరీ ఏం వేసుకోలేదు, జస్ట్ మేకప్ కూడా ఎక్కువ వేసుకోలేదు. ఓన్లీ లైట్గా కన్సీలర్ అండ్ లిప్స్టిక్, ఐబ్రోస్, నో మస్కారా, నో ఫౌండేషన్, నథింగ్. ఇప్పుడు జ్యువెలరీ ఒకటే పేరప్ చేసుకొని లెట్స్ గో. లిటిల్ గణేష కంప్లీట్ అయిపోయింది. అండ్ నిన్న మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పెద్ద గణపతి అంతా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అండ్ ఇంతకంటే లాస్ట్ సైజ్ కూడా లేదు. ఆమెను అడిగామన్నమాట యాక్చువల్లీ, ఇంకా కొంచెం పెద్ద గణేష్ ఉందా అని చెప్పేసి. లేదు అని చెప్పారు. ఇలా పీట మీద పెట్టినప్పుడు మనం కొంచెం డెకోర్ ఎక్కువ చేస్తాం కదా, అండ్ మనకు అరిటాకులు తర్వాత గరిక అన్నీ పెట్టినప్పుడు గణేష్ కొంచెం హైట్ ఉంటే బాగా కనిపిస్తుంది. కానీ వైట్ తీసుకురావడం వల్ల నాకైతే చాలా ఎలిగెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది. అండ్ మమ్మీ పూజ మొత్తం కంప్లీట్ చేస్తూ
చేస్తున్నారు ఇక్కడ. అండ్ నేను కూడా మరీ అంత లేట్గా ఏం లేవలేదు, 8 o'clock అట్లా లేచేసి ఉంటాను. నేను లేచేసరికి ఓన్లీ డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంట్లో కొంచెం నైవేద్యాలు చేసేటప్పుడు, తర్వాత ఇంకా వెరైటీస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పూజ కూడా లేట్ అయిపోతుంది కదా. యూజువల్గా అయితే ఇదే టైంకి చేయాలని ఏముండదండి, మనము 12 లోపల అలా చేసేసినా కూడా సరిపోతుంది. మోస్ట్లీ పూజ 12 లోపల కంప్లీట్ అయిపోతుంది కదా. అండ్ మనకు టెంపుల్లో కూడా పూజ అలాగే చేశారు. అండ్ పక్కనే వినాయకుడిని కూడా కూర్చోబెట్టారు. ప్రతి స్ట్రీట్కి వినాయకుడు ఉంటారు కదా, చందాలు అడిగేకి వస్తూ ఉంటారు. సో చిన్నప్పుడు వినాయక చవితి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైనా అసలు ఇంట్లో ఉన్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను అజిత్ ఎస్పెషలీ అప్పుడు సైకిల్లో మేము స్కూల్ టైంలో ఉన్నప్పుడు ప్రతి ఏరియాలో ఏ వినాయకులు ఉన్నారు అని చెప్పేసి చూస్తూ వచ్చేవాళ్ళం అనమాట. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా అంటే ఏదైనా మూవీ ఒకటి బాగా హిట్ అయింది అనుకోండి, సో ఆ హీరో వినాయకుడిని తయారు చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి వినాయకుడు అని చెప్పేసి అట్లా వచ్చేటివి కదా. అండ్ మాకు ఇక్కడ సప్తగిరి సర్కిల్ దగ్గర చాలా పెద్దది, అన్నిటికంటే అక్కడ పెట్టేవాళ్ళు. మరి ఇయర్ పెట్టారో లేదో నాకు తెలీదు, నేనైతే వెళ్ళలేదు. అండ్ స్కూల్లో కాలేజ్లో చదివేటప్పుడు ఇంకా గణపతి ముందర ఒక్కటి కాదు, పెన్స్ బుక్స్ ఎన్ని ఉంటే అది ఇంకా లాస్ట్కి బాక్స్ కూడా కొత్తవి ఏమైనా పెన్సిల్ బాక్స్ అట్లాంటివి ఉంటే అన్నీ పెట్టేసేవాళ్ళము, గుంజీలు తీసేవాళ్ళము. సో అదొక నమ్మకం అనమాట. ఓకే వినాయకుడి ముందు పెడితే మంచి చదువు వస్తుంది అని చెప్పేసి. సో బేసిక్ అదొక మంచి పాజిటివిటీ అని చెప్పుకోవచ్చు. అంత మంచి జరగాలి, స్టడీస్ బాగా రావాలి అని చెప్పేసి పిల్లలకి. ఇన్ఫ్యాక్ట్ పిన్ని వాళ్ళు కూడా పెట్టుంటారు. సో పిన్ని వాళ్ళ ఇంట్లో గణేష్ పూజ ఎలా అయింది ఏంటి, అండ్ నిమజ్జనం పార్ట్ ఏంటి, నెక్స్ట్ ఈవినింగ్ ఎలా కంటిన్యూ అయింది ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఆ వీడియో కూడా చాలా ఉంది. ఈవినింగ్ టైం బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. బికాజ్ ఇంట్లో కాదు కదా నైవేద్యం, బయట మా పక్కన పెట్టారు. సో బయట పెట్టినప్పుడు ఇంకా చాలా హడావిడి ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయట్లేదు. నెక్స్ట్ వ్లాగ్లో నిమజ్జనం పార్ట్, తర్వాత పిన్ని వాళ్ళ ఇంట్లో ఎలా జరిగింది ఏంటి, ఈ హడావిడి అంతా నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుంది. అది కూడా మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇది కంటిన్యూస్గా చూసేయండి. సో మమ్మీ ఇక్కడ టోటల్ 5 కొబ్బరికాయలు కొట్టినట్టున్నారు. నేను ఇది ఎందుకు పాయింట్అవుట్ చేసి చెప్తున్నానంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఒకరిద్దరైనా అడుగుతారు ఎందుకు అన్ని కొబ్బరికాయలు కొట్టారని చెప్పేసి. సో మమ్మీ ఏం చేస్తారంటే వినాయకుడికి ఒకటి, లక్ష్మీదేవికి ఒకటి, అండ్ బాబాకి ఒకటి, లక్ష్మీ నరసింహస్వామికి ఒకటి అన్నట్టు తను పెట్టుకొని ఉంటారనమాట. ఇది ఇప్పటి నుండి కాదు, ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ నుండి అండి, ఆల్మోస్ట్ 9 years నుండి సేమ్ ప్రాసెస్సే పూజ అంతా ఫాలో అవుతున్నారు. అండ్ ఈ డెకరేషన్ అంతా తను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకొని, అండ్ బంతిపూలు కూడా అంతే, డెకరేషన్కి చాలా ఇయర్స్ నుండి పెడుతున్నారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంచెం మల్లెపూలతో అలంకరించే వాళ్ళు ఉంటారు, అండ్ డెకరేషన్ చేసే వాళ్ళని హైర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే మేమున్న ప్లేస్లో ఏంటంటే డెకరేషన్ హైర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. దట్టు ఫెస్టివల్ డెకరేషన్ అంటే మనం చేసుకునేదే చాలా బెటర్ అనిపించింది. ఇఫ్ ఇన్కేస్ అవైలబుల్లో ఉన్న సిటీస్ అయితే బెస్ట్ ట్రెడిషనల్వి బాగా చేసే వాళ్ళు అయితే ఇంకా మంచిగా చేయించవచ్చు. కానీ మమ్మీ అయితే అంత మార్నింగ్ లేచి ఇదంతా చేయడం అసలు చాలా ఓపిక ఎక్కువ అనిపించింది. మీరు కూడా చెప్తూ ఉంటారు కదా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ అని చెప్పేసి. అండ్ అన్ని ప్రసాదాల్లో కంటే నా ఫేవరెట్ ప్రసాదం పంచామృతం అండి. నిన్న చేసిన పంచామృతం హాఫ్కి పైన నేనే తాగేసాను అనమాట. మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ కొంచెం అట్లా. అండ్ ఇక్కడ లెమన్ రైస్ ఇంకా ఫెస్టివల్ స్పెషల్ మెనూ కామన్గా ఉంటుంది కదా, అవన్నీ చూపిస్తున్నాను.
కరెక్ట్గా నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి మమ్మీ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయారు. నాకు ఆకలి మామూలుగా అవ్వట్లేదు, నైట్ కూడా ఎక్కువ ఏం తినలేదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా అజిత్ వాళ్ళు తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అజిత్ యాక్చువల్లీ ఎక్కువ ఏం తినలేదులేండి, డాడీ మమ్మీ ఉన్నప్పుడే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మమ్మీ టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేలోపు ఇంకా స్పెషల్స్ ఏమేమి చేశారు ఏంటని కవర్ చేస్తున్నా. నాకు ఈ అప్పడం అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ మనకు లెమన్ రైస్ అప్పడం అండ్ పొడి అనమాట, ఇది పల్లీల పొడి. ఇక్కడ ఇటు సైడ్ మా సైడ్ బాగా చేస్తారు, ఇంకా చాలా ప్లేసెస్లో చేసినట్టున్నారు. మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది, ఈ కాంబినేషన్ అద్దిరిపోద్ది. యాక్చువల్లీ దాల్ కూడా చేశారంట, కానీ నేను వచ్చే టైంకి అది ఎక్కడుందో నాకైతే కనిపించలేదు. మమ్మీ వచ్చే వరకు ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక కానీ చేస్తున్నా. ఫెస్టివల్స్ అప్పుడు నో డైట్ అండి, ఎంత కావాలంటే అంత తింటాను, నెక్స్ట్ రోజు కావాలంటే కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారు చెప్పండి నాకు కామెంట్స్లో. హాయ్, అందరూ బాగున్నారు? అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అయిపోయింది పూజ అంతా. నువ్వు టెంపుల్కి వెళ్ళి వచ్చే లోపల నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన. అదే కదా, నాకు ఇంకా వెరైటీస్ కనిపించలేదు, ఎక్కడున్నాయి అబ్బా అని చూస్తాను. స్వీట్ పొంగల్ హాట్ బాక్స్ లో నిండా, తర్వాత ఇవి చేసినావు కదా పూర్ణంవి. పూర్ణం కాదు అవి, పిన్ని చేసిండే పూర్ణంవి. నువ్వు దేవుడికి నైవేద్యం చేసినావు. ఏ టైంకి లేచినావు? ఏ టైంకి లేచిన 4 o'clock. 4 o'clock లేచి వెరైటీస్ పెట్టుకున్నా కానీ లేలే. నేను అదే చూస్తాను, దేవుడి దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పెట్టింది అబ్బా హాట్ బాక్స్ లో అని. పంచామృతం ఫ్రిడ్జ్ లో ఉండిండా, మిగతా అక్కడ ఉండిండా. అదే అదే అజిత్ తినేసి కొంచెం పోయినాడు. అజిత్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, అదొకటే తిన్నాను నువ్వు చేసింది. అదే కదా, నేను పిలిచినాను ఇంకా ఉద్ది కూడా కానీ చేసినా కదా, మీరు తినలే. మేము తినలేదు, ఉద్దివాడు వద్దు. గుడికి బాగా చేసినారా గుడిలో అంతా? బాగా చేసినారు. అవును, సైడ్ కూడా పెట్టినారంటాను. ఈడే పక్కన పెట్టినారు, అదాడి పక్కనే పెట్టినారు. బాగా పోయేసి వస్తా, నేను రెడీ కాలేదు కదా ఇంకా, రెడీ అయ్యి ఒకసారి వెళ్ళేసి వస్తా. డ్రెస్ ఎట్లుంది? బాగుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇప్పుడు కూడా ఎవరు పంపించారు ఏంటని నేను కరెక్ట్గా ఆ రోజు ఫెస్టివల్ హడావిడిలో చదవలేదు. అజిత్ కోసం మళ్ళీ ఇంకొక సెట్ గిఫ్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే పంపించారో. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి ఉంటారేమో కానీ మేబీ నేను ఆల్రెడీ ఒకసారి ఏమైనా తెప్పించుకొని ఉంటా, ఎందుకంటే ముందు వాళ్ళకే అడ్రస్ తెలుస్తుంది కాబట్టి. బట్ థ్యాంక్స్ ఎ లాట్ అండి. ఐ థింక్ నెక్స్ట్ టైం నుండి ఇలాంటివి పంపించకండి, ఎందుకంటే ఒకరు పంపించింది ఇంకొకరు పంపిస్తూ ఉంటే అజిత్ పాపం ఎన్నని వాడతాడు చెప్పండి. సో ఇట్స్ బెటర్ మీరే సేల్ చేసుకుంటే, మన ఇంట్లో ఉండి ఇక్కడ యూజ్ లేకుండా ఉండడం కంటే మీరే ఎవరికైనా సేల్ చేస్తే బెటర్ కదా. కానీ ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఏ షౌట్ అవుట్. అక్కడ కార్డ్ మీద డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి, యూ కెన్ జస్ట్ షాప్ కావాలంటే. బట్ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ డోంట్ మిస్ ద కమింగ్ ఎపిసోడ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కైండ్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బాయ్ గైస్.